My dear all India Kibo family members and daddies, గుడ్ మార్నింగ్. మీ అందరికీ నేను గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని అభివృద్ధి చేసుకునే దృష్ట్యా మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కంపెనీ డెవలప్ కావాలంటే అంత సులువు కాదని మీ అందరికీ తెలుసు. అలా చేస్తున్న క్రమంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. వాటన్నింటిని తట్టుకొని నాతో కలిపి ప్రయాణం చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు దోసుకుపోతున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వాయిస్ ఇవ్వడానికి, మీతో ఇలా మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ నెల 30ని మీటింగ్ పెడుతున్నాం. మన తాలూకా ఎక్స్చేంజ్ని ఆ రోజు రిలీజ్ చేస్తున్నాం. ఆ ఎక్స్చేంజ్ని అలాగే మన తాలూకా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఓపెన్ చేస్తున్నాం. మైండ్స్ని కూడా ఆ రోజు ఓపెన్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్లో మనం కలిసి అక్కడి నుంచి దాన్ని రిలీజ్ చేద్దాం ప్రపంచవ్యాప్తంగా అని మనం అనుకున్నాం. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అనుకుంటే ఇక్కడ ఒక చిన్న తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. అవేంటంటే, డాడీని కలవాలంటే 30,000 రూపాయలు పెట్టి మీటింగ్కి వెళ్ళాలి అనేటువంటి ఒక చెడు వాయిస్ వస్తుంది. నన్ను కలవడానికి 30,000 ఇలా డబ్బులు పెట్టి చేయాల్సిన పని కాదు. నేను మీటింగ్కి పాస్ ఎందుకు ఏర్పాటు చేశానంటే, మీకు మీరుగా ఎవరికైనా సరే కూపన్స్ ఇచ్చుకొని ఓటీటీవి అవి మీరు వాళ్ళకి అమ్మేసుకుంటున్న క్రమంలో ఒకవేళ మీ 50 అయితే మీకు పాస్ ఇస్తాను, మీరు రండి. ఎందుకు ఆ పాస్ పెట్టానంటే, అంతమంది మనకున్న కమ్యూనిటీ అంతా కూడా వస్తే, లక్షలాది కమ్యూనిటీ మనకు వస్తే, మనకి ఇక్కడ మీటింగ్ కానీ పర్మిషన్ కానీ ఒకటి కలవడానికి కానీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం కానీ చివరికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సక్రమంగా చేయలేం. ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి స్థలం కానీ వాళ్ళకి మిగతా సౌకర్యాలు మనం ఇవ్వలేము, ఎందుకంటే ఒక లెక్క ఉండదు కాబట్టి. ఈవెన్ ఫంక్షన్ చేసిన వాళ్ళు కూడా ఇంతమందికి భోజనాలు పెట్టాను, ఇంతమంది మనం పెళ్ళికి వస్తారు లేదా ఫంక్షన్కి వస్తారు, వాళ్ళకి మనం ఎంత చేయాలని ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా మనకున్న కమ్యూనిటీలో అన్లిమిటెడ్గా వస్తే ఫెయిల్ అవుతాం. ఆ ఒకే ఒక్క కారణంతో నేను పాస్ ఉన్నోళ్ళు మాత్రమే రండి అని చెప్పాను. అది మీకు మీరుగా అమ్ముకుంటే. కానీ ఇక్కడ ఏమైందంటే, డాడీని కలవాలంటే 30,000 రూపాయలు పెట్టి కూపన్స్ తీసుకొని ఓ పాస్ సంపాదించుకుంటే తప్ప కలవలేము అనేటువంటి ఒక చెడు వాయిస్ వెళ్ళింది. అది నాకు చాలా బాధ అనిపించింది. నన్ను కలవడానికి డబ్బులు ఏంటి? నేను మామూలు మనిషిని, మీలాంటి సాధారణమైన వ్యక్తిని. మరి దానికోసం నన్ను కలవాలంటే 30,000 అప్పు చేయాలి, లేదంటే కూపన్స్ కావాలి. నాకు అది చాలా బాధ అనిపించింది. అందుకోసం నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. వీటిని మీ మనసుకు బాధ అనిపించిన నా పిల్లలుగా, మీ కుటుంబంలో ప్రధాన సభ్యుడిగా నాకు నా మనవిని విని నన్ను అర్థం చేసుకొని ముందుకు సాగాల్సిందిగా, ఇది ఎవరు వింటున్నారో వారితో నేను నేరుగా మాట్లాడి మీ ముందు కూర్చొని మీ చేతులు పట్టుకొని ప్రేమపూర్వకంగా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టుగా భావించి ఇది వినండి. మొదటిది, 30,000 ఉన్నప్పుడే 5% మీకు అక్కడ డబ్ల్యూఎస్లో మీకు బోనస్ వస్తుంది అని చెప్పాను. అది ఈ రోజు నుంచి దాన్ని రద్దు చేసి మీరు 1000 వేసుకున్నా ఎంత వేసుకున్నా మీకు మీ డబ్ల్యూఎస్లో పంపించేస్తూ 5,000 రూపాయలు వేసుకున్న వాళ్ళకి ఓ 5% బోనస్ ఇస్తున్నాను. అంతే. ఈసారి 30,000, 20,000, 10,000 ఇంకేమొద్దు. మీరు 5,000 వేసుకున్న బోనస్ వచ్చేస్తుంది. 1,000 రూపాయలు వేసినా సరే మీ కూపన్స్ మీ డబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎవరికి వారు చేసుకోండి. అలాగే డబ్ల్యూఎస్ అకౌంట్కి సంబంధించిన రెఫరల్ నేను దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అంటే రేపు నుంచి మీకు అది ఓపెన్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉంది, మీకు తెలియలేదు.
నేను దాన్ని మీకు ఓపెన్గా ఇచ్చేస్తున్నాను, మీరు తీసుకొని చేయొచ్చు. అంతే తప్ప మీరు 20,000 30,000 అవి ఏం మాట్లాడొద్దు. మీరు 500 రూపాయలు వేసుకున్నా, 500 రూపాయలు వేసుకున్నా మీ డబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోయేలా చేస్తున్నాను. రేపటి నుంచి ఎంత వెళ్ళిపోతే ఎంత వస్తే అంత పంపించేస్తాను. 500 కంటే తక్కువ వస్తే నేను దాన్ని పంపించినా మీరు కూపన్ క్రియేట్ చేయలేరు. అదొక్కటే ఇక్కడ. అప్పుడు ఆ డబ్బులు అలా మధ్యలో ఉండిపోతాయి కాబట్టి మీకు ఇబ్బంది పడతారు. కాబట్టి 500 కంటే తక్కువ వేయొద్దు. 5,000 వేసుకున్న వాళ్ళకి 5% రిఫరల్, అదే మీకు బోనస్ వచ్చేస్తుంది. కంపెనీ డెవలప్మెంట్ బోనస్ కింద ఇస్తున్నాం మనం మొదటి నుంచి, అవి ఇచ్చేస్తాం. కాబట్టి ఈ 30,000 అని దాన్ని దయించి మర్చిపోండి. అవి ఎక్కడ మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడితే నా మాటని మీ మాటగా భావించి వారితో చెప్పండి. అదేం కాదు, అది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టుగా అది ప్రజల్లోకి వెళ్తుంది. అది డాడీ ఉద్దేశం అది కాదు, మా కంపెనీ ఉద్దేశం అది కాదు అని మీరు చెప్పండి. దయించి చెప్పండి. అంతేగాని ఈ విధానాన్ని ఇంక ముందుకు ఇంతకంటే దారుణంగా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఇక రెండవది, 30వ తారీఖున మనం మీటింగ్ ఏదైతే అనుకున్నామో దానిని రద్దు చేస్తున్నాను. ఎందుకంటే ఈ 30వ తారీఖు మీటింగ్ కోసమే నేను అప్పు చేశాను, లేదు నేను అన్ని కూపన్స్ కొనేసాను అనేదాన్ని ఇక నేను వినదలుచుకోలేదు. అది కరెక్ట్ కూడా కాదు. దానికి సంబంధించి అంతమంది ఒకే చోట కలవడానికి కూడా కొన్ని పర్మిషన్స్ కూడా ఇబ్బంది అవుతాయి. అందుకోసం అలా లేకుండా నేనేం చేస్తానంటే, నేను ఓపెన్ చేసినప్పుడు అంటే మై నీడ్స్ని ముందు ఓపెన్ చేసేస్తే ఈ లోపునే మై నీడ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఏది ఓపెన్ చేసేస్తే దానికి నేను ఒక్కడనే ఇక్కడ కూర్చొని ఆన్లైన్లో మీకు ముందు ఒక వాయిస్ ఇచ్చి ఆన్లైన్లో నేను ఓపెన్ చేస్తాను. నా చుట్టూ ఎవ్వరు ఉండరు, ఒక్క మనిషి కూడా ఉండరు. నేనే ఓపెన్ చేస్తాను. ఒక కెమెరా ముందున పెట్టుకొని నేనే ఓపెన్ చేస్తాను. అప్పుడు మీ సీనియర్స్ ద్వారా కానీ మీకు ఎవరు రిఫరల్ ఇస్తే వారి ద్వారా కానీ మీరు వెంటనే ఆ మైనరీస్లో కానీ ఇతర వాటిలో కానీ మీరు వెళ్ళొచ్చు. దాన్ని నేను డైరెక్ట్గా లైవ్లోనే చేస్తాను. దాన్ని లైవ్లోనే రీచ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్? నేను సీఈఓగా ఉన్నాను, లేదు నేను పలానా సెల్ ఫోన్ గిఫ్ట్ తీసుకున్నాను, ఆల్రెడీ ఇది తీసుకున్నాను, మరి నేను కూడా ఇప్పుడు 30,000 రూపాయలు పెట్టి పాస్ తీసుకోవాలనేటువంటి కొన్ని వాయిస్లు వస్తున్నాయి. నిజమే, ఒకసారి కష్టపడి విన్ అయ్యారు, మళ్ళీ మీరు అలాగే చేయాలని అనడం కూడా తప్పే. నేను క్రౌడ్ని కంట్రోల్ చేయాలని మాత్రం అలా ఆలోచించాను. కానీ అది మన భావాలను దాటి అర్థాలు వేరేగా వెళ్తున్నాయి. సో నాకు ఇంతవరకు ఎవరెవరైతే మన కంపెనీకి ఇంత కమ్యూనిటీ రావడానికి దోహదపడినా, నేను చెప్పే మాటల్లో మీకు ఎవరికైనా బాధ అనిపించచ్చు, అయినా సరే జాగ్రత్తగా వినండి. బాధ అనిపించినా నేను చెప్పేది అక్షర సత్యం. ఏదైతే 30 మంది సీఈఓలు ఉన్నారో వాళ్ళు వలన మాత్రమే ఈ మొత్తం డెవలప్మెంట్ అయ్యింది. వాళ్ళు మాత్రమే. ఎందుకంటే నేను ఇది ఆ సిస్టమ్ని ఎన్నుకునేసరికి ఇప్పుడు ఈ వాయిస్ వింటున్న వాళ్ళందరూ లేరు. అవేళ చాలా తక్కువ మంది ఉన్నప్పుడు 30 మంది తీసుకున్నాను. ముందు మొదలైనప్పుడు అరుణ లేదా జైలుపురం నుంచి ఉన్నవారు ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలిపి 30 మంది అయ్యారు. నేను ఎన్నుకున్నాను, వాళ్ళు రాలేదు. నేను ఎన్నుకున్నాను, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మనస వాచ కర్మన శరీరంలో అణువణువున కిబోన్ నింపుకొని మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. అలాగే వారికి నా కృతజ్ఞతలు. 30 సీఈఓస్ మీకు పేరు పేరున కృతజ్ఞతలు. ఇక నేను మరొక్కరికి నేను ధన్యవాదాలు తెలవలసిన రెండవ స్థాయిలో వాళ్ళు, అంటే రెండవ పార్టీ ఈ మన తాలూకా డాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే అలాగే తక్కువ ఎక్కువ కాదు, ఇక్కడ ముందు వెనక. రెండవసారి వచ్చిన వాళ్ళు 270 సీఈఓస్. వీళ్ళు కూడా అత్యద్భుతమైన తాలూకా ప్రయత్నాన్ని, వాళ్ళ ప్రభావాన్ని చూపించి అనేక పెద్ద కమ్యూనిటీని తీసుకొచ్చారు. వారు
చాలా వరకు ఈ 30 మంది ద్వారానే వచ్చారు. వీరు వచ్చిన తర్వాత మన కంపెనీ తాలూకు వేగం, మన కంపెనీ తాలూకు స్థాయి చాలా వేగంగా, చాలా మంచిగా జరిగింది. వీళ్ళు కూడా ముందున్న 30 మంది కంటే ఇంకా కష్టపడ్డారు. కాబట్టి వారిని కూడా మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకొని మిమ్మల్ని హక్కును చేర్చుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ కంపెనీ లేదు. 30 మంది లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మిగిలిన ఈ కమ్యూనిటీ లేదు. సో మీకు ఎంత చేసినా, ఎన్ని చేసినా నా రుణం తీర్చుకోలేనిది, అంటే మీ రుణం నేను తీర్చుకోలేను. ఈ అభివృద్ధిలో భాగమైన మీ అందరికీ, మీరు ఇప్పుడు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎల్లవేళలా మీ తాలూకు శ్రేయస్ కోరే మీ డాడీ. దీన్ని అర్థవంతంగా తీసుకోండి. మీలో కూడా చాలామంది 30 మందిలోనూ మీలో కూడా అడిగారు, డాడీ మేము కూడా చెయ్యాలా అని. ఎస్, మీరు చేయడం ఏంట్రా, మీది కంపెనీ, మీరే కంపెనీ, మీకు చేయనవసరం లేదు. ఇంతమందిని ఇబ్బంది పెట్టకుండా నేను అందుకే మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. అన్నిదా భావించొద్దు, అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా చెప్తున్నాను, కోరుతున్నాను. ఇక మూడవసారి మన కంపెనీని గొప్పగా చేసినటువంటి వ్యక్తులు ఈ సిఇఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మిగతా కమ్యూనిటీ. వాళ్ళందరూ కూడా ఆ 30 మంది, ఈ 270 మంది కాకుండా వీళ్ళందరూ కూడా అత్యద్భుతమైన చెప్పనలవగానే అభివృద్ధిని చేశారు. మీరంతా మీ పడిన కష్టానికి, మీరు దీన్ని నమ్మి ముందుకు నడిచిన విధానానికే మన కంపెనీ ఈరోజు అంత చక్కగా ఉండి, అంత పెద్ద కమ్యూనిటీ వచ్చి ఈరోజు బీసీటీలోకి వెళ్తున్న కాయిన్స్ అన్నీ కూడా సేల్ అవుతూ ఉన్నాయి, ఇంకా అవుతాయి. మనం నెక్స్ట్ మన మైనీడ్స్ వచ్చిన తర్వాత అది అత్యద్భుతంగా నడుస్తుంది.